హాయ్ అండి. ఎలా ఉన్నారంతా బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. అల్లం బెల్లం అల్లం చట్నీ అల్లం పచ్చడి చేస్తానండి. అల్లం పచ్చడి ఎందుకు అనుకుంటారా? అల్లం పచ్చడి ఇంట్లో ఉంటే చాలా మంచిదండి, చాలా బాగుంటుంది. నేను పెసరట్లు వేయాలనుకుంటాను, దానికోసం చేస్తున్నాను. దానికోసం అని పెరుగన్నంలోకైనా, ఇడ్లీలోకైనా, మామూలు దోశల్లోకైనా, ఎందులోకైనా బాగుంటుంది. అంతకంటే మించింది ఏంటంటే మన ఆరోగ్యానికి అయితే ఇంకా మంచిది. దగ్గు, జలుబు, పైత్యం చేస్తుంది కదా, పైత్యానికైతే ఇంకా మంచి పని చేస్తుంది అల్లం. అందుకనేసి నేను అల్లం పచ్చడి చేసి పెట్టుకుంటాను. అల్లం ఒక 1 కిలో అల్లం తెచ్చుకున్నాను. ఆ అల్లాన్ని దీని నిండా ఎక్కువ మట్టి ఉండే మట్టి ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకుంటే మొత్తం మట్టి అంతా వదిలేస్తుంది కదా, దాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకుంటే తడిగా లేకుండా ఉంటుంది కదా, దాన్నే తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా కోసి పెట్టుకోవాలండి. అల్లానికి అల్లం వేసేసి మనం మిక్సీ పట్టుకోవచ్చు. ఏంటంటే చిన్న చిన్న ముక్కల్లాగా మిక్సీ పట్టినాక కూడా చిన్న చిన్న ముక్కల్లాగా ఉండిపోతుంది కదా, అలా ఉండకంటే ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే మొత్తం నలిగిపోతుంది పచ్చడిలాగా. దానికోసమని చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోనండి. అలాగే ఒక 3 స్పూన్లు కారం, ఒక 100 గ్రాములు బెల్లం ఉంటుంది, అది కూడా తీసి పెట్టుకున్నాను. ఇవన్నీ తీసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీ జార్లోను 1 స్పూను ఆవాలు వేసి దీన్ని కొంచెం కచ్చాబచ్చాగా పొడి చేసుకుందాం అండి. మళ్ళీ నల్లగా కదా పొడి, ఆవ పొడి, మెంతి పొడి వేసుకుంటాం కదా, అందుకనేసి ఇప్పుడు మెంతులు ఇలాగా కొంచెం కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే అల్లం మొత్తం వేసుకుందాం. ఇందాకలా నేను తీసుకున్నాను కదా, చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం కదా, ఈ అల్లం మొత్తం వేసేసుకుందాం. ఇది వేసేసుకొని మొత్తం పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం అండి. అల్లం పచ్చడి చాలా బాగుంటుందండి. నాకైతే చిన్నప్పుడు అయితే అస్సలు తినబుద్ధి కాకపోతుండే, తర్వాత అలా ఏదైనా ఇష్టపడితే ఇష్టంగా తినొచ్చండి. కళ్ళకు నచ్చితే నోటుకు నచ్చుతుంది అంటారు కదా, అలాగా చింతపండు వేసుకుంటానండి. చింతపండు ఇది మొత్తం కలిపేసుకోవచ్చు. కొంచెం నీళ్ళు పోసుకుంటాను, వేడి నీళ్ళే కదా, అందుకనే ఇందులోనే బెల్లం కూడా వేసేసుకుంటాను. చింతపండు, బెల్లం ఇవన్నీ కొంచెం కొంచెం పక్కకు తీసి పెట్టుకుంటానండి. ఎందుకంటే ఇది మిక్సీ పట్టినాక మనం టేస్ట్ చూసి మళ్ళీ సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు కారం కూడా వేసుకుందాం అండి. కారం కూడా వేసేసుకుంటాం కదా. ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పు. నేను చెప్తున్నాను కదండి, 3 కలిపి మిక్సీ పట్టినాక మళ్ళీ టేస్ట్ చూసి ఏది సరిపోకపోతే అది వేసుకోవడమే. ఈ అల్లం పచ్చడిలో అడ్వాంటేజ్ ఏంటంటే అదేనండి. ఇప్పుడు ఒక చిటికెడంతా మెంతి పొడి వేసుకుందాం అండి. మరీ ఎక్కువ కాదు, చిటికెడంతా, ఎందుకంటే మళ్ళీ చేదు వచ్చేస్తుంది. నేను ముందే మెంతులు వేపి పొడి చేసి పెట్టుకుంటున్నాను అండి, పప్పుచారులోకి అక్కడ వేసుకోవడానికి బాగుంటుంది అనేసి. ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాం కదా మొత్తం. ఇప్పుడు దీన్ని కొంచెం టేస్ట్ చూద్దామండి, నలిగిందో లేదో చూస్తున్నాను. ఇప్పుడు ఒక స్పూన్తో తీసుకొని మనం టేస్ట్ చూద్దాం, ఏం సరిపోయిందో ఏం సరిపోలేదో చూసుకొని ఇప్పుడు సరిపోలేనివి వేసుకోవడమే. కొంచెం చింతపండు తక్కువ వచ్చింది అనిపించింది, చింతపండు నీళ్ళు వేసిన. ఇందులోనే బెల్లం కూడా చాలా తక్కువ వచ్చిందండి, బెల్లం కూడా వేసేస్తాను మొత్తం. నేను చేసిన పచ్చడికి ఒక 100 గ్రాములు 150 గ్రాములు ఉంటుంది బెల్లం, అది సరిపోయిందండి. అలాగా కారం అయితే పర్ఫెక్ట్ సరిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకున్నదాం. ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయింది కదా, ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ టేస్ట్ చూస్తున్నాను. ఎందుకు మళ్ళీ డౌట్, చేసిన పర్ఫెక్టే చేయాలి కదా, పర్ఫెక్ట్ ఉన్నది అన్నీ. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని దీనికి పోపు పెట్టేసుకుందాం. ఎప్పుడైనా అల్లం పచ్చడి చేసి ఉంటే మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఒకవేళ చేయకపోతే ఈ వీడియో చేసి ఎలా వచ్చిందో దానికి కూడా కామెంట్ చేయండి. అలాగే మనకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇందులోనూ మన పోపు కోసమని ఒక 3-4 గరిటెలు ఆయిల్ పోసుకుంటానండి. అల్లం పచ్చడికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఒక 2 వారాలు 3 వారాలు హ్యాపీగా తినొచ్చండి. ఇప్పుడు అసలే ఎండాకాలం కదా, మనం పెరుగన్నం అది తినేటప్పుడు అల్లం పచ్చడి నంచుకొని తింటే మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొంచెం 1 స్పూన్ ఆవాలు వేసాం కదా, చిటపట్లాడినాక పచ్చిశనగపప్పు వేసుకోండి పోపులోకి, ఇంకేం అవసరం లేదు. అవి పచ్చిశనగపప్పు కాఫీ కలరు వచ్చినప్పుడు కరివేపాకు వేసుకొని 3 బాగా
వేగినాక పోపు ఇందులో వేసేసుకొని కలిపేసుకోవడమే. కొంచెం కరెంట్ పోయింది, ఇప్పుడు మళ్ళీ కరెంట్ వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకొని మన అల్లం పచ్చడి రెడీ. రేపు ఉదయాన్నే పెసరట్లు వేసుకొని అందులో అల్లం పచ్చడి వేసుకొని తినేవడమే. మీరు ఈ ఉదయాన్నే ఏం టిఫిన్ చేసుకున్నారు, అందులోకి ఏ పచ్చడి వేసుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే పెసరట్లు వేసి అందులో అల్లం పచ్చడి వేసి పెట్టాను మా వాళ్ళకందరికీ. తినడం అయితే వీడియో తీయలేదు ఫ్రెండ్స్. ఇగోండి ఉదయాన్నే పెసరట్లు వేస్తున్నాను. ఎండ మామూలుగా లేదు కదా, దంచి కొడుతుంది. కొంచెం అల్లం పచ్చడి చేసుకున్న వాళ్ళు కొంచెం తక్కువ తినండి, ఎండలకి మరీ వేడొచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫుల్ వీడియో చూసిన వాళ్ళకి అందరికీ.